కళ్ళ ముందు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఈ 14 నెలలుగా వాళ్ళకి ఇస్తానన్నటువంటి నిరుద్యోగ వృత్తి లెక్కేస్తే ఈరోజు ఒక్కొక్క నిరుద్యోగికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము 56,000 రూపాయలు బాకీ పడింది. ఒక నిరుద్యోగికి ఈ 14 నెలలు ఇంటూ 4,000 ఆల్మోస్ట్ 56,000 ఈ ప్రభుత్వం నిరుద్యోగి చెల్లించాల్సిన అవసరం ఉంది. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రకటనలు చేసింది, మేము నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి. బీఆర్ఎస్ పార్టీని నిరుద్యోగులు బొందబెట్టారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిస్థితి మరి ఏర్పడబోతుందని ఈ సందర్భంగా మనం వేస్తున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ అనేకమైనటువంటి ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుకుంటున్నటువంటి పేద కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థులు వాళ్ళందరినీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయిన తర్వాత వాళ్ళకి ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఎంసెట్ రాసిన తర్వాత అన్నింటిలో కూడా వాళ్ళందరినీ అక్కడక్కడ పంపించారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో, డిగ్రీ కాలేజీల్లో. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆ కాలేజీల్లో సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ కారణంగా లెక్చరర్స్ అరకొర పెట్టడము, ఉన్న లెక్చరర్స్ కూడా సరైన జీతాలు రాకుండా ఇబ్బందులకు గురి కావడం, మేనేజ్మెంట్స్ కరెంటు బిల్లు కూడా కట్టలేని పరిస్థితుల్లో అల్టిమేట్గా సఫర్ అవుతుంది. మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ కావు, అల్టిమేట్గా సఫర్ అవుతుంది పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులని సందర్భంగా మనం వేస్తున్నాం. ఏ రకమైనటువంటి సౌకర్యాలు లేవు. ఫ్యాన్లు కూడా ఈరోజు తరగతి గదుల్లో ఫ్యాన్ కూడా ఈరోజు తిరిగే పరిస్థితి లేదు. ఆ రకంగా అనేక నిర్బంధాల మధ్యలో ఈరోజు విద్యార్థులు చదువుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమారు 8,000 రూపాయలు 8,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థలకు, ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజీలకు, డిగ్రీ కాలేజీలకు, ఈవెన్ గవర్నమెంట్ విద్యా సంస్థలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ బాకీ పడిందనే విషయాన్ని ఈ సందర్భంగా మెరుస్తుంది. 8,350 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సి ఉంది. ఇవన్నీ కూడా తరగతి గదిలో చదువుకున్న తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వాలన్నా, ప్రొవిజనల్ సర్టిఫికెట్స్ ఇవ్వాలన్నా కూడా మేనేజ్మెంట్స్ కూడా పేద విద్యార్థులను భయపడుతున్నటువంటి పరిస్థితి, బెదిరిస్తున్నటువంటి పరిస్థితి, సర్టిఫికేట్ ఇవ్వకుండా తిప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది చాలా చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ విద్యకు సంబంధించినటువంటి మరొక హామీ విద్యా భరోసా కార్డు. 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ఇస్తాము, మీరు నచ్చిన కాలేజీలో చదువుకోవచ్చు, మీరు దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అంత ఖర్చు పెట్టుకోవచ్చు అని చెప్పి విద్యా భరోసా కార్డు అని ప్రతి విద్యార్థికి 5 లక్షల రూపాయలు అని చెప్పి హామీ ఇచ్చింది. మరి ఇంతవరకు ఏ ఒక్క విద్యార్థికి కూడా ఈ రోజు వరకు కూడా ఒక్క విద్యార్థి భరోసా కార్డు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వలేదు. మీకు అందరు తెలుసు, టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 317 జీవో తీసుకొచ్చి ఉద్యోగస్తులకు అనేక రకాల ఇబ్బందులు పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా మనం ఇస్తున్నాం. మీరు దరఖాస్తులు పెట్టుకోవాలని చెప్పారు. సుమారు 20,000 ఉద్యోగస్తులు దరఖాస్తులు పెట్టుకున్నారు.
అందులో మరి ఏది కూడా ఇంతవరకు పరిష్కారం కలదు. ఆ రకంగా మొత్తం 50,000 మంది పెట్టుకుంటే ఇంకొక 20,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయనే విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాం. ఈ యొక్క ఎన్నికల్లో అమ్మాయిలకు కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ